Hello everyone, నేను డాక్టర్ సాయి ప్రణీత్ రెడ్డి, కన్సల్టెంట్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ ఎట్ పారామిత ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ మదీనాగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఒబేసిటీ ఇన్ చిల్డ్రన్, అంటే ఊబకాయం పిల్లల్లో ఎలా ఉంటుంది, దాన్ని ఏం చేస్తే మనం అరగట్టగలుగుతాం. సో దీని నుంచి ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, ఈ మధ్య కాలంలో అంటే లాస్ట్ 1 decade or 2 decades నుంచి ఊబకాయం సమస్యలు చాలా ఎక్కువ అవుతున్నాయి పిల్లల్లో. ఆల్మోస్ట్ 10% ఉండే ఇన్సిడెన్స్ ఇప్పుడు 20% పెరిగింది. ఆల్మోస్ట్ గ్లోబల్ వైడ్ గా ప్రతి 10 మంది పిల్లల్లో 2 పిల్లలు లావుగా ఉంటున్నారు, కానీ అది తెలియట్లేదు మనకి. సో దీని నుంచి ఎందుకు మనం కగ్గరపడాలి? ఎందుకంటే ఒబేసిటీ వల్ల ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు, లైక్ టైప్ 2 డయాబెటీస్ రావచ్చు, గుండె ప్రాబ్లమ్స్, రక్త ప్రవాసన ప్రాబ్లమ్స్ రావచ్చు, బీపీ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఈ ఒబేసిటీ ఎక్కువ ఉండడం వల్ల పిల్లల్లో బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంటే దే గో ఫర్ డిప్రెషన్స్ ఎక్కువ అవుతుంటది. సో అసలు దాన్ని డీల్ చేయకుండా ఉంటే ఏమైతుందంటే సోషల్ ఇంటరాక్షన్స్ కూడా తగ్గిపోతాయి. సో దే ఫీల్ ఐసోలేటెడ్. అందుకని ఒబేసిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఇట్ ఇస్ సో సింపుల్ అనుకుంటారు చాలా మంది బరువు దగ్గర. యాక్చువల్ థింగ్ ఈస్ ఇట్స్ వెరీ హార్డ్ టు ట్రీట్ ఒబేసిటీ, కానీ దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. అందుకనే ఇన్స్టెడ్ ఆఫ్ ట్రీట్మెంట్ అసలు ఏం చేస్తే మనం ఒబేసిటీ లావ్ అవ్వకుండా ఉంటామో దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు కారణాలు ఏంటి, ఎందువల్ల ఈ ఊబకాయం సమస్యలు వస్తుంటది? సో మోస్ట్ ఇంపార్టెంట్ అసలు ఈటింగ్ హ్యాబిట్స్. సో పిల్లల్లో మనం మానిటరింగ్ తగ్గిందంటే వాళ్ళు తినే ఆహారం ఎలా ఉంటుంది, వాళ్ళు తినే స్టైల్ ఎలా ఉంటుంది, ఏ టైం తింటున్నారు, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేయము. సో ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల ఒబేసిటీ రావచ్చు. అదే విధంగా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అంటే వాళ్ళు అసలు ఈ మధ్య కాలంలో వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్డ్, ఇంటర్నెట్ యుగంలో పెరిగిన తర్వాత అందరు ఫోన్స్ వాడడం వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో బయటికి వెళ్ళి ఆడుకునేది అనేది ఏం లేదు, వీడియో గేమ్స్, ఫోన్ లో అన్ని గేమ్స్ ఆడతారు కాబట్టి సో ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా తగ్గిపోయింది. సో ఈ 2 కారణాలు మేము అబ్జర్వ్ చేసింది. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం ఒకటి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరి లేకపోవడం. ఈ 2 కారణం వల్లనే ఒబేసిటీ ఎక్కువ అవుతుంది. వేరే కారణాలు కూడా ఉండొచ్చండి. జెనెటిక్ ప్రాబ్లమ్స్, వంశపారపర్యంగా మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే వాళ్ళు లైఫ్ స్టైల్ డైలీ రొటీన్ గా ఇంట్లోనే ఉండడము, బయటికి వెళ్ళకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మేము అబ్జర్వ్ చేసిన ఒబేసిటీ సమస్యలు ఉంటాయి అన్నట్టు. అసలు ఏం చేస్తే ఒబేసిటీ రాకుండా మనం కాపాడగలుగుతాం? సో మోస్ట్ ఇంపార్టెంట్, ఒబేసిటీని ట్రీట్మెంట్ లా కాకుండా ఫ్యామిలీ పరంగా నుంచి స్టార్ట్ చేయాలి మనం థింకింగ్ ప్రాసెస్. అంటే ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, హౌ కెన్ వి చేంజ్ ద ఫ్యామిలీ లైఫ్ స్టైల్, అంటే ఫ్యామిలీలో అందరితో స్టార్ట్ చేస్తేనే వీ కెన్ అచీవ్ ద గోల్. సో ఫ్యామిలీ ఈటింగ్ హ్యాబిట్స్ అన్ని మార్చాలి మనము. అంటే డైలీ అందరు కలిసి ఏ టైం తింటున్నారు, ఏ టైం పడుకుంటున్నారు, ఎంత మార్నింగ్ లేస్తున్నారు, సో తినే టైంలో ఏమేమి ఫుడ్ తింటున్నారు, ఇలాంటి ఫ్యామిలీ యాక్టివిటీస్ మానిటర్ చేయడం వల్ల ఒబేసిటీని మనం ఛాలెంజ్ చేయగలుగుతాం. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో వీ విల్ ఎడ్యుకేట్ పేరెంట్స్, మదర్ ఫాదర్ కి ఎడ్యుకేట్ చేస్తాం, లైక్ యూ బీ యాజ్ ఎ రోల్ మోడల్. పేరెంట్స్ కంపల్సరీ రోల్ మోడల్ లా ఉండాలి. అంటే వాళ్ళు తినే ఆహారమే పిల్లలు తింటారు, వాళ్ళు చేసే పనులే పిల్లలు చూసి చేస్తారు. సో పిల్లలు కంపల్సరీ మనం అబ్జర్వ్ చేస్తారండి, మనం చేసే ప్రతి విధానం అబ్జర్వ్ చేస్తారు. మీరు వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ కొంటే వాళ్ళు కూడా అది తినడానికి ఇష్టపడతారు, మీరు వెళ్ళి బర్గర్ పిజ్జా తింటే వాళ్ళు కూడా అది ఇష్టపడతారు, మీరు సోఫాలు కూర్చుంటే వాళ్ళు కూడా అదే చేస్తారు. సో యూ బీ యాజ్ రోల్ మోడల్. ఈట్ హెల్దీ ఫుడ్, లైక్ వెజిటబుల్స్ ఎక్కువ తినాలి, స్నాక్స్ తగ్గించుకోవాలి, అవసరం ఉంటేనే తినాలి, ఎక్కువ ఫిజికల్ యాక్టివ్ ఉండాలి. సో యూ సెట్ యాజ్ అ రోల్ మోడల్, యూ సెట్ యువర్ ఫిజిక్ యాజ్ అ రోల్ మోడల్, యూ సెట్ యువర్ హ్యాబిట్స్ యాజ్ అ రోల్ మోడల్. సో పేరెంటల్ ఎడ్యుకేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఒబేసిటీ. ఎంకరేజ్ ఫిజికల్ యాక్టివిటీ, డైలీ కనీసం 1 hour అన్న ఫిజికల్ యాక్టివ్ ఉండాలి. సో ప్లే టైం గానీ, ఏదో యాక్టివిటీస్ టైం గానీ, బయటికి తీసుకెళ్ళడం, వాకింగ్ కి గానీ, సంథింగ్ లైక్ దట్. అట్లీస్ట్ 1 hour per day ఉంటే ఒబేసిటీ రాకుండా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ మోర్ దెన్ 1 hour, ఇట్స్ వెల్ అండ్ గుడ్. వెయిట్ లాస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. డిక్రీజ్ స్క్రీన్ టైం. ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోస్ లో స్క్రీన్ టైం గురించి ఆల్రెడీ వివరించాను. సో పిల్లల్లో యూజువల్ గా లెస్ దెన్ 1 to 2 hours per day ఉండాలి. స్క్రీన్ టైం గురించి మెయిన్ బ్యాడ్ హ్యాబిట్స్, కూర్చున్న ప్లేస్ లో ఉంటాము, ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో స్క్రీన్ టైమ్స్ అంటే టీవీస్, ట్యాబ్స్, ఫోన్స్ ఇవన్నీ తగ్గించుకోవాలి. సో దట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఈట్ ఓన్లీ వెన్ యు ఆర్ హంగ్రీ. సరదాగా ఫుడ్ కనిపించింది కదా అని తినకూడదు, ఆకలి వేస్తేనే తినండి. అండ్ ట్రై టు ఈట్ వెరీ స్లోలీ, ఎందుకంటే స్లో ఫుడ్ తినడం వల్ల త్వరగా అరుగుతుంది. ఫాస్ట్ ఫుడ్ తింటే అరగదు. సో అరగకపోతే గ్లూకోజ్ విల్ గెట్ డిపాజిటెడ్ యాజ్ ఫ్యాట్. దర్ ఇస్ ఎ మెకానిజం బిహైండ్ ఆల్ దోస్ థింగ్స్. అందుకని నిదానంగా తినాలి. సో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడే తినాలి. దట్స్ హౌ యూ ప్రివెంట్ ఒబేసిటీ. అండ్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ వాట్ ఎవర్ యూర్ కన్స్యూమింగ్ ఈస్ ఫ్యాట్ ఫ్రీ, ఆర్ కొంచెం తక్కువ ఫ్యాట్ ఉంటే బాగుంటది. సో మేక్ షూర్ ఫ్రిడ్జ్ లో గానీ, ఎక్కడైనా కానీ, ఇంట్లో గానీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఉండాలి. దర్ షుడ్ నాట్ బి ఎనీ సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ కానీ, జ్యూసెస్ కానీ, క్యాండ్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఉండకూడదు. ఎందుకంటే దానివల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోయి ఒబేసిటీ రిస్క్ కూడా పెరుగుతుంది అన్నట్టు. అండ్ అట్లీస్ట్ డైలీ 5 times తినాలి మనం ఫుడ్. సో ఒబేసిటీ వల్ల ఎక్కువ తినడం వల్ల కాదు, నంబర్ ఆఫ్ టైమ్స్ తినడం వల్ల, తక్కువ క్వాంటిటీ నంబర్ ఆఫ్ టైమ్స్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినడం వల్ల ఒబేసిటీ తగ్గుద్ది. సో నంబర్ ఆఫ్ టైమ్స్ తినడం వల్ల పెరగదు. సో అట్లీస్ట్ 5 times డైలీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటే బాగుంటుంది అన్నట్టు. డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. సో జ్యూసెస్ గానీ, క్యాన్ ఫుడ్ గానీ, యాజ్ ఎ టోల్ యూ, ఇలాంటివి తాగకూడదు. ప్రాసెస్డ్ ఫుడ్ తినకూడదు.
సో డ్రింక్ మచ్ ఆఫ్ వాటర్. అండ్ ఫైనల్లీ ఫ్యామిలీ మీల్. సో ఫ్యామిలీ మీల్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యామిలీ మీల్ వల్ల పేరెంట్స్ చూస్తూ హౌ దే ఈట్, హౌ దే బిహేవ్, కిడ్స్ కూడా నేర్చుకుంటారు. సో దానివల్ల బోత్ ఆర్ బెనిఫిటెడ్, పేరెంట్ ఈస్ బెనిఫిటెడ్, కిడ్ ఈస్ బెనిఫిటెడ్. అండ్ అల్టిమేట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కూడా ఒబేసిటీ రాకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో దిస్ ఇస్ అన్ గ్రోయింగ్ బర్డెన్ ఇన్ ఇండియా, ఒబేసిటీ అనేది. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీ కెన్ డూ ద థింగ్స్ బెటర్. థ్యాంక్ యూ.